నమస్తే అండి బోసుకుమరి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో రెచ్చిపోయినటువంటి చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి కావచ్చు, లేకపోతే ఇతర విధానాలతో కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీని కార్యకర్తలని ఈ రకంగా అధికారంలో ఉపయోగపెట్టుకుని ఇబ్బంది పెట్టినటువంటి విధానం కూడా కావచ్చు. అన్ని రకాలుగా ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేయమన్నాడు, మేము చేసాం. సజ్జల భార్గవరెడ్డి షేర్ చేశాడు, వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి పేర్లే ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఇన్ని తప్పులకి మూలం అతనే కదా వాస్తవంగా. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చేయమంటే చేశారని చెప్పేసి సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. ఓకే, అంటే ఒక రకంగా ప్రోత్సహించినట్టు కూడా అంతకంటే నేరం కదా. మరి ఇంతమంది చాలా మంది ఎంతమంది అరెస్ట్ అయితే వాళ్ళందరూ కూడా ఈ సజ్జల గారి పేరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఇంకా పట్టించుకోరా? అంటే వీళ్ళేనా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏముండవు? వీళ్ళు చేశారు, ఆయన చేపించాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. మరి అది త్వరలోనే తేలబోతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు సజ్జల రామకృష్ణ చేయమంటే చేశారని చెప్పేసి సంతకం పెట్టారని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. మరి వీళ్ళు బెదిరించి చేశారా, సంతకం పెట్టించారా, లేకపోతే ఆయన స్వయంగానే సంతకం పెట్టాడా? అంటే కరెక్ట్ గా ఆయన చేసి ఆయన ఒప్పుకున్నటువంటి విధానం ఎలా ఒప్పుకున్నాడు, ఇది ముందు రావాలి, బయటికి రావాలి. ఓకే, మొత్తం 14-15 కేసులు రాష్ట్రంలో ఉన్నటువంటి పీటీ వారెంట్ ఏదో వేశారు ఆయన మీద. అంటే ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు ఆయన 10-14-15 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి మళ్ళీ ఇంకొక చోటకి తరలించాలి అంటే ఇంకో కేసులో ఆయన అరెస్ట్ చేయడం, లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకో కేసు ఆయన మీద పెట్టాలి అంటే పెట్టుంది, దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ విధంగా అయితే మాత్రం కోర్టులో నడుస్తుంది, వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు పోసాని కృష్ణమూర్తి గారిని విషయంలో మొత్తానికి ఏదో ప్లాన్ లో ఉన్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఇది పెద్ద క్యాబినెట్ వాస్తవంగా మాట్లాడితే.